అప్డేట్స్ అందిస్తారు. అసలు ఏం జరగబోతుంది అనేది. కృష్ణ, ఇక కాంగ్రెస్ పార్టీలో విలీనం లాంఛనం అనుకోవచ్చా? ఆ తర్వాత ఏ బాధ్యతలు షర్మిలకు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ గా చేస్తారన్న వార్తలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందుకే ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా పనిచేసేందుకు ఛాన్స్ ఉంటుందా? ఏంటి మొత్తంగా ఏం జరుగుతుంది అక్కడ? నవీన్, వైఎస్ షర్మిల తన పార్టీని ఇక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం అనేది ఇక లాంఛనం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి అక్కడ కాంగ్రెస్ బాధ్యతలు కూడా కొంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలనుకున్నారు. కానీ అక్కడ తెలంగాణ నేతల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కారణంగా ఆ పని విరమించుకున్నారు. అయితే ఈ తెలంగాణ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఆమెను పార్టీలో జాయిన్ చేసుకోవాలని కూడా అందరూ నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక దాదాపు ఖరారైంది. ఈ రోజు లేదా రేపు ఏఐసీసీ పెద్దల నుంచి షర్మిలకు ఒక సమాచారం కూడా రాబోతుంది. అందుకే ఆమె ఏఐసీసీ నుంచి వచ్చే సమాచారం కొరకు అక్కడ వేచి చూస్తూ ఉన్నారు. ఆ సమాచారం వచ్చిన వెంటనే ఢిల్లీకి ఆమె రాబోతున్నారు. దాదాపు ఈ రోజు సాయంత్రానికల్లా ఖర్గే నుంచి ఒక సమాచారం వచ్చే అవకాశం ఉంది. రేపు గాని ఈ రోజు గాని రేపు గాని ఢిల్లీకి వచ్చి అధికారికంగానే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా మనకు సమాచారం వస్తుంది. షర్మిల భర్త అనిల్ కుమార్ అయితే ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఇక ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో ఆయన నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. నిజానికి షర్మిలను కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొంత ప్రయత్నాలు చేశారు అప్పట్లో. ఆ తర్వాత ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కనుక చేరితే రాజ్యసభ కర్ణాటక నుంచి రాజ్యసభ వచ్చే ఏప్రిల్లో కర్ణాటకలో కూడా కొన్ని ఖాళీ అవుతున్నాయి. వచ్చే ఏప్రిల్లో ఆమెకు కర్ణాటక నుంచి రాజ్యసభ ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లుగా కూడా దాదాపు ఖరారైంది. అయితే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కి సంబంధించి ఆమెకు కొంత బాధ్యతలు కూడా అప్పచెప్పాలనుకున్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి ఆమెకు కట్టబెడతారా, లేకపోతే ఏఐసీసీలోనే ఆమెకి ఒక జనరల్ సెక్రటరీ లాంటి పోస్ట్ ఏమైనా ఇస్తారా అని చూడాలి. ఎందుకంటే మాజీ సీఎం కూతురు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలు కాబట్టి ఆమెకు ఆ యొక్క ఏఐసీసీలోనే పదవి ఇచ్చి ఆ తర్వాత తద్వారా ఏపీలో ఆమె సేవలు ఉపయోగించుకోవాలనుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ లో షర్మిల చేరికైతే ఖరారైందనే చెప్పొచ్చు. ఏ విధమైనటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ఆమెను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోబోతుంది ఆమె సేవలు అన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సంబంధించి రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే కూడా ఏపీ యొక్క పీసీసీ ఈ నేతల అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఆమె చేరితే ఎలాగుంటుంది, ఆమె చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అన్న విషయాలన్నీ కూడా ఆమె అందరినీ అడిగి తెలుసుకోవడం జరిగింది. అందరూ కూడా ముక్తకంఠంతో రాజశేఖర రెడ్డి వారసురాలు కాబట్టి చేర్చుకుంటే మనకే లాభం అవుతుంది, ఖచ్చితంగా జగన్ కి చెక్ పెట్టినట్టు అవుతుందని కూడా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి అసలు జగన్మోహన్ రెడ్డి పైన గాని లేకపోతే అవినాష్ రెడ్డి పైన గాని కడప పార్లమెంట్ సీట్లో గాని లేకపోతే పులివెందుల్లో గాని పోటీ చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీకి తరపునని కూడా కొంతమంది ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకు రాహుల్ గాంధీ ఖర్గే కూడా అందుకు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళిద్దరూ అంటే ఖర్గే రాహుల్ గాంధీ ఈ రోజు లేదా రేపు ఆమెకు సమాచారం ఇచ్చి ఆమెను ఢిల్లీకి పిలిపించి ఖచ్చితంగా ఆమెను పార్టీలో చేర్చుకోబోతున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. రేపు నవీన్ పార్టీ ఫౌండేషన్ డే 138వ ఫౌండేషన్ డే కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయాల్లో కూడా ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫౌండేషన్ డేని ఒక మెమరబుల్ డేగా చేయడం కోసం నాగ్పూర్ లో ఏఐసీసీ పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసింది. మహారాష్ట కాంగ్రెస్ అక్కడ 2-3 లక్షల మందితో ఆ సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా వెళ్తున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటి సమావేశం. సో ఆ సమావేశానికి ముందే ఈ యొక్క షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించినటువంటి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. అందుకే రేపు ఉదయం లేదా రేపు మధ్యాహ్నంలోగా కాంగ్రెస్ పార్టీలో ఆమె లాంఛనంగా చేరే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. కృష్ణ, అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదన పెట్టినట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఒకవేళ అలా జరిగితే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నారు అనుకోవచ్చా? ఇక
అంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం అన్నది ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశం లేదన్నదే కాంగ్రెస్ పెద్దలు కూడా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి తీర్మానాలు గాని నిర్ణయాలు గాని మనం చూస్తే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత మొత్తంగా ఒక 6 సమావేశాలను ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినటువంటి అణగారిన వర్గాలు, బడుగు వర్గాలు ఏవైతే ముస్లింలు, మైనార్టీలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకునేందుకు కొంత మనం కృషి చేయాలి. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వాళ్ళే. కాబట్టి వాళ్ళందరినీ కూడా తిరిగి మనం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా షర్మిల యొక్క పాత్ర ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయిందనే చెప్పొచ్చు. 2% అంటే గతంలో అధికారం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత 2% పడిపోయింది. ఆ 2% ఉన్నటువంటి ఈ యొక్క ఓట్ బ్యాంక్ ని ఒక 10 నుంచి 15% వరకు పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలి ఈసారి అన్నది కాంగ్రెస్ పార్టీ పెద్దలే చెప్తున్నటువంటి మాట. కాబట్టి పూర్వవైభవం ఎంత మేరకు వస్తుంది ఏంటి అనేది కాదు కానీ ఇప్పటికైతే కొంత మెరుగైనటువంటి ఫలితాలను చూడాలి, మెరుగైన ఓట్ బ్యాంక్ ను సాధించాలి. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాక వల్ల ఆ మేరకు కొంత మేలు జరుగుతుందన్నదే కాంగ్రెస్ హైకమాండ్ కూడా నిర్ణయం భావిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిలకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ చెప్తారనేది చూడాలి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీకి ఇస్తారా, లేకపోతే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు షర్మిల గానీ వారి వర్గం గానీ చెప్తున్న మాట ఏంటి? ఏ పగ్గాలు తీసుకునే అంటే ఏపీ అధ్యక్షురాలుగా తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనా, లేదంటే ఏఐసీసీలోకి ఏదైనా వెళ్లేందుకు ఛాన్స్ ఉంటుందా అనేది? అంటే జనరల్ గా నవీన్ ఏదైనా ఒక కాంగ్రెస్ పార్టీ అది జాతీయ పార్టీ లాంటి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షునిగా లేదా అధ్యక్షురాలుగా ఒక బాధ్యతలు అప్పచెప్పాలంటే కొంత సమయం పడుతుంది. అంటే ముందుగా ఫార్మాలిటీస్ ప్రకారంగా చేరాల్సిన ప్రొసీజర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందు ఆమెను చేర్చుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరిన తర్వాత మిగతా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ డైరెక్ట్ గా ఆమెకి ఏపీ అధ్యక్ష పదవిలో ఇస్తారా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటికి కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏఐసీసీలో ఏదైనా జనరల్ సెక్రటరీ లేదా సెక్రటరీ పోస్ట్ తీసుకుని ఆ తర్వాత ఈ ఏఐసీసీ హోదాలోనే ఏపీలో కాంగ్రెస్ కి తన సేవలను అందించాలని ఆమె కోరుకుంటున్నారని చూడాలి. ఆమె అయితే ఇప్పుడే ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తనకు వద్దని కూడా ఆమె చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏఐసీసీలోనే ఏదో ఒక పదవి ఇస్తే బాగుంటుంది, ఆ విధంగా నేను ఏపీకి కూడా పనిచేస్తానని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా కూడా చేస్తానని కూడా ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి కర్ణాటక నుంచి రాజ్యసభ అయితే దాదాపు ఖరారైంది. కానీ రాబోయే ఎన్నికల తర్వాత అంటే ఏప్రిల్లో ఉంటాయి ఈ యొక్క రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి రాజ్యసభ సీట్లు. సో అది మరి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ రాజ్యసభ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ముందు ఆమెకు రాజ్యసభ ఇచ్చిన తర్వాత మళ్లీ అవసరమైతే అక్కడ కడపలో పోటీ చేయించే అవకాశాలు కూడా ఉంటాయి. అవి పోటీ చేయకూడదంటానికి ఏం లేదు, పోటీ చేయొచ్చు. కాబట్టి ఆ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆమె అయితే మాత్రం ప్రస్తుతానికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కాకుండా ఏఐసీసీ స్థాయిలోనే ఏదో ఒక పదవి ఇవ్వాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కోరినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. నవీన్ రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అది మొత్తంగా అయితే కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీని విలీనం చేసే అంశం అనే దానికి సంబంధించి ఇక లాంఛనం అనే చెప్పాలి, ఖచ్చితంగా జాయిన్ అవబోతున్నట్లుగానే కన్ఫర్మ్ అయింది. కానీ ఏ బాధ్యతలు స్వీకరిస్తారు అన్నది చూడాలి. ఈ అంశం